కాళేశ్వరం భయంతో కృష్ణాపై దుష్ప్రచారం. కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బీఆర్ఎస్ కుట్ర. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. సాగర్ శ్రీశైలం కేఆర్ఎంబీకి అప్పగించలేదు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి. లోక్సభ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు. అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాం. అభ్యర్థులకు గెలుపు సామాజిక న్యాయం ప్రాతిపదిక. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలని చెప్పి దీపాదాస్ మున్షి చెప్తున్నటువంటి మాట. కాళేశ్వరం భయంతో ఇప్పుడు కృష్ణా పంచాయతీ కాళేశ్వరం ఫైళ్లు బయటకు వచ్చినాయి కదా, లెక్కలన్నీ బయటికి రాగానే ఆ పంచాయతీ మళ్ళా కేసీఆర్ మెడ కొడగా కృష్ణా సంగతి నీ కృష్ణా అవుతుంది, నీ కాళేశ్వరం అవుతుంది, నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే ఫైనల్ అవుతుంది. అది మర్చిపోయేటట్టు ఇది చేస్తారు కథలన్నీ, అది మర్చిపోవద్దు మనం, అది ఇంపార్టెంట్. బీఆర్ఎస్ కు షాక్. ఇగో ఇదొకటి అంటారు చూడు, ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కోట ఆఫర్ పెట్టు, మావోయిస్టులు కనుక లొంగిపోతే వాళ్ళ పేరు మీద ఉన్న రివార్డు ఇచ్చినట్టుగా కేసీఆర్ ను లొంగిపోమను, కనీసం ముఖ్యమంత్రి పింఛన్ ఏదైతే వస్తుందో దాన్ని కొనసాగించు. నీ అంతలో నువ్వు లొంగిపోతేనే మంచిది. కేసీఆర్ లొంగిపోవడంతో పాటు ఆయన తర్వాత ఆయన అనుయాయులు పిల్లలు ఆస్తులు జప్తు కావాలి. అప్పుడు ఎంతో కొంత ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ కు షాక్. కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో రేవంత్ సమక్షంలో చేరిక టికెట్ హామీ ఇచ్చిరట. ఇక నల్గొండ సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ 4 ముక్కలు కాబోతా ఉందట. 12 నుంచి 13 ఎంపీ స్థానాలు సాధిస్తామని మంత్రి కోమటిరెడ్డి. నల్లగొండ సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి రాబోతా ఉన్నారట. ఇక మూసీ నమూనాలు రూపొందించండి. సింగపూర్ కంపెనీతో సీఎం రేవంత్. సుందరీకరణ ఖర్చు 5,813 కోట్లు దానికి కేటాయించబోతా ఉన్నారట మూసీకి. గ్రూప్ 1 లో మరో 60 పోస్టులు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. 623 కొలువులు. నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ సూచన. సుప్రీంలో కేసు. గత ప్రిలిమ్స్ పై సందిగ్ధత. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ హుసేని అనే ఒక వార్త కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ క్లియర్ గా ఎట్టి పరిస్థితులు దాన్ని క్యాన్సిల్ చేయరు, ఎందుకంటే లేకపోతే ఆ 503 పోస్టులు మేమే వేసినాయి అంటారు. అంతే. మంగళవారం ఇంకోటి ఏంటంటే టచ్ చేయలేవు, నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు, నీకంటే ఏమీలని ఎదుర్కొన్న చరిత్ర మాదంటూ బొత్సు బీకినవు. నువ్వు బొత్సు బీకినవు. నీవు 10 ఏళ్ల పాటు నా మీద ట్రై చేసినావు టచ్ చేద్దామని. ఆర్మూర్ పాండ్ ఇప్పుడు ఏదో రంగంలో దిగినట్టు మళ్ళా ఈయన అంటే ఈయన టచ్ చేయలేట. పండబెట్టి కసరగాకి తగ్గు దొక్కిరు కదా జనము, ఇంకా టచ్ చేయలేవేంది ఏందన్నా. ఆయన ఏమైతుందంటే అసలు యాక్చువల్గా నెడుతున్నారు, నెట్టకుర్ర నాయన ఇప్పటికీ ఎడమతోటి పోకిరిగి ఇదే ఇట్లని. అప్పుడు ఎంత మంది మార్పులు పెట్టుకుంటుంటే ఇక కేటీఆర్ ఇటు అంటుండు పబ్లిక్. నన్ను ఎవడు టచ్ చేయలేడు అంటుడు. నిన్ను పండబెట్టి తొక్కి కసరగక్కిచ్చారు కదా నిన్ను, నీ తొంటి బొక్కిరిగేటట్టు నిన్నెవరు టచ్ చేయలేడంటే వాస్తవానికి నిన్నెవరు టచ్ చేయలేడు. నీ అంతా నువ్వే పడతా ఉంటావు, నీ అంతా నువ్వే తొంటిర కొట్టుకుంటా ఉంటావు. నిన్నెవరు టచ్ చేస్తాడు? టచ్ చేసే టైం కూడా ఇవ్వనికి కలిస్తే కదా టచ్ చేసేది. నీకంటే ఏమీలని ఎదుర్కొన్న చరిత్ర అది. ఏమీలని ఎదుర్కొన్నావా? ఎవ్వరితో చూడు లాలుచేనా అనేది. ఉడత బెదిరింపులకు భయపడం. ముందు చూద్దాం, లొటపి చూస్తావు. కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదట. అవగాహన ఉన్న దొంగ తీసుకుపోయి అప్పచెప్పిండు. కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే లుచ్చలు చేసే పని ఇది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెద్ద ఇంజనీర్ నేనే అంటే పెద్ద ఇంజనీర్ నేనే. నా తల బొట్టు రక్తం అంతా ఖర్చు పెట్టా. ఏదిరాబాయ్ కాళేశ్వరం ఎటులోనివి సర్వనాశనం చేసినావు. నీ ముఖం దిష్టి బొమ్మ ముఖం. ఎవ్వని బొమ్మ కాలబెట్టినా నీది కాలబెట్టినట్టే ఉంది రాష్ట్రంలో. అగో కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించకుండానే నీకు తప్పదు కేసీఆర్. నువ్వు అసెంబ్లీలోకి రావాల్సిందే, రేవంత్ రెడ్డి గారు నిలబడతారు, నువ్వు సమాధానం చెప్పాల్సిందే, నిన్ను శీరిసింత కట్టాల్సిందే. ఇది తప్పదు. నీ లోపలికి గొల్లెం పెట్టి నువ్వు లోపల రాగానే అసెంబ్లీ తలుపులు వేసి తాళం వేసి తాళం చేసి బయటికి ఇసిరేసి అప్పుడు చూపిస్తారు నీ కథ. సినిమా మూటములో తెచ్చుకోవాలి. అందుకే కృష్ణా జలాల్లో వాటాపై పోరాటం అట. సిగ్గుందా నీకు? ఇంకా వాటా పోరాటం చేస్తాడు వాటా. 9 ఏళ్ళు ఏం చేసినట్టు నువ్వు పీక్ కట్టలు కట్టిండు ఆయన.